సార్ ఏంటి ఇలా దయచేశారు? వర్క్ లేదా? వర్క్లో డౌట్ ఉంటే వచ్చాను సాగర్. నువ్వు వర్క్ పాడు చేస్తావు అనుకున్నా, వర్క్ కూడా చేస్తావా? ఏంటి జోకా? నీకు పనే కాదు, సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా చాలా తక్కువ. ఇప్పుడు నువ్వు జోక్ వేసిన నవ్వే పొజిషన్లో లేని సాగర్ నేను. సార్ దగ్గర చాలా ఉంది కానీ ఇంతకా డౌట్ అది ఏంటంటే సార్ కాఫీ వద్దు. ఇక్కడ పెట్టేళ్ళు. ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ ప్రాజెక్ట్లో ఒకవేళ నామినీ పోతే. ఇంతకుముందు సోనీ ఇలాంటి ప్రాజెక్ట్స్ చాలా హ్యాండిల్ చేసింది. ఒకసారి కావాలంటే తన అడ్వైస్ తీసుకో. సోనియా? తన తప్ప ఇంకెవరు లేరా? ఏ ఆ అమ్మాయికి ఏమైంది? బానే ఉంటుంది కదా. ఓహో, తనకి పొగరు ఎక్కువ, నీకు యాటిట్యూడ్ ఎక్కువ. నీ యాటిట్యూడ్కి తన పొగరికి కరెక్ట్గా సరిపోద్ది. వెళ్ళి సోనీతో కలిసి పని చేసుకోపో. కావాలని చేస్తున్నావు కదా? నా దగ్గర చేయడానికి ఏమీ లేదు. ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఉంది, వెళ్ళి తెలుసుకోమంటున్నాను అంతే. ఇలాంటి ప్రాజెక్ట్స్ ఆల్రెడీ నువ్వు చాలా హ్యాండిల్ చేసావు కదా, చెప్పచ్చు కదా. చేశాను కానీ ఇప్పుడు నీ డౌట్స్ క్లియర్ చేసే టైం నాకు లేదు. స్నాక్స్ ఏమైనా తీసుకురావాలా సార్? వద్దు. సమ్మర్ కదా, జ్యూస్ ఏమైనా తీసుకొస్తా సార్. ఇందాక నుంచి చూస్తున్నా, ఏంట్రా నీ ఓవర్ యాక్షన్? తెగ ప్రేమ పొంగించేస్తున్నావు. మీటింగ్ అవుతుంది కదా, ఇంకొకసారి రాకు. అయ్యేదాకా రాకు. హాట్గా మీటింగ్ అవుతుంది కదా సార్. అవసరం లేదు, వెళ్ళు. ఎక్కడున్నావు? క్యాబిన్లో సాగర్. అంటే ఏదో సెన్స్ ఆఫ్ హ్యూమర్ అన్నావు. ఈ ఓవర్ యాక్టింగ్ వల్లే నీ టీఎల్ పోస్ట్కి ఎసరు వచ్చింది. అయినా నేను చేసిన ప్రాజెక్ట్ వేరు, మీరు ప్రజెంట్ హ్యాండిల్ చేసిన ప్రాజెక్ట్ వేరు. అయినా నాకు ఇప్పుడు నీకు డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం లేదు. అసలే క్యాండీ క్రష్లో డిఫికల్ట్ లెవెల్లో ఉన్నాను. ఇంకా చూస్తున్నావేంటి? వెళ్ళి ఎండాకాలంలో చెరువులో చేపలు తలపైకి చూసినట్టు ఒకటి తొంగి చూస్తుంటాడు, వాడిని రామను. సరే సాగర్. ఇక్కడ వేడిగా ఉంది, లోపల ఏసీలో కంఫర్టబుల్గా కూర్చో. వద్దులే సార్, బాగోదు. బాగోదని తెలిసి ఎందుకు చూస్తున్నావు తొంగి? ఇన్ఫర్మేషన్ కోసం. ఎవరికి ఇవ్వడానికి? ఎవరికిస్తాను సార్? నాకు చిన్నప్పటి నుంచి ముచ్చట్లు అంటే చాలా ఇష్టం సార్. అందుకే ఎవరైనా ముచ్చట్లు పెట్టుకుంటే దొంగచాటుగా వింటాను సార్. అదెందుకు మళ్ళీ అలవాట్రా? ఆడెవడికో నిద్రలో నడిచే అలవాటు ఉందని పక్కింటికి వెళ్ళి పడుకున్నాడంట. సూపర్ సార్, దెబ్బకు 2 పెట్టలుగా. వాడిని దొంగ అనుకుని పైన కింద వేసారు వాడిని. దీన్ని బట్టి నీకు అర్థమైంది ఏంటి? నిద్రలో నడిచే అలవాటు ఉంటే మన ఇంట్లో పడుకోవాలి తప్ప పక్కింట్లో వెళ్ళి పడుకోకూడదు. కాదు, లేని దానికి ఆశపడితే ఉన్నది కూడా ఊడిపోద్ది.